కంగ్రాచులేషన్స్. అంటే ఒక్క రోజు అమ్మాయి శారీ కట్టుకొని వస్తే ఇలాంటి రియాక్షనా? వాట్ ఏ వావ్. ఓ హలో, నువ్వు ఈ సారీ కట్టుకున్నందుకు కాదు ఇది. మరి బై మిస్టేక్ గా ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వచ్చింది అంతే. are you serious? ఏం జరుగుతుంది అక్కడ? ఎక్స్క్యూజ్ మీ, ఏంటిది? వాళ్ళందరూ ఎందుకు పారిపోయారు? వాడే రాకేందు మౌళి, రాబందు లెక్క. ఈ ఆఫీస్లో ఎథికల్ హ్యాకర్. ఆడి ఈగో ఎవరైనా టచ్ చేశారనుకో, ఆడి మెయిల్ గానీ ఫోన్ గానీ హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్ తో ఆడుకుంటాడు. Hey, my McLetty apple pie. Congratulations. మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది. ఆ లవర్ హ్యా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కావాలన్నావు కదా, ఇప్పించేసా. థ్యాంక్ యూ రాకీ. అంతేనా? ఇంకా ఉంది. మా చెల్లి ఊరికి వెళ్ళింది. తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది. 2 days నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ని హ్యాక్ చేసి తను ఎక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి, అంతే. ధన్య ధన్య ధన్య. అంతేనా అంటే అది కాదు. మరి ఇంకేంటి? నీ చేతిలో నాకు అది ఎలా చెప్పేది? చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చేయి. చెల్లి 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 వాట్ ద హ్యాక్? 2 వారాలుగా ప్రేమించుకుంటున్నావు, కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు. 2 వారాలైనా ఇంకా ఏం జరగలేదా? చీ. 2 వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? సరే, ముద్దే కదా, దా పెట్టుకోదా. దా. ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు. దా పెట్టుకోదా. దా 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 దా. మూడు రాకుండా ముద్దలో పెట్టుకుంటాం, నన్ను బలవంతం చేయకు. నీకు మూడు రావటం ఏంట్రా? దా పెట్టుకోదా. హాయ్, అది తిరగండి రా. ఇది అన్నం పెడతాను రా, తిరగండి రా. ఏ పెట్టుకోలేవా? నువ్వు మగాడివి కదా. దా 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 పెట్టుకోదా. దా. హే, నాకు లేని డౌట్స్ అన్ని రేస్ చేయకు. ఎంతసేపు అబ్బా ఉన్నావా? ఉన్నాడు. ఈ చేతిని మూతనుకో. యా, పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. బాన్ టు పద్మశ్రీ. ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం. నాడు సాధారణ స్త్రీ, నేడు పద్మశ్రీ. పాన్ స్టార్ పద్మశ్రీ అయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో. వెల్కమ్ మేడం, వెల్కమ్. నువ్వా? ఆ బొకేటు ఆల్రెడీ లేటు. వెళ్ళి రెడీ అవు, పాన్ స్టార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి. వాట్? నేను పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయాలా? జర్నలిజం చేసింది పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు. హలో హలో, నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా దగ్గర పని చేయడానికి. తెలుసుగా, తమ సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి. సార్ ఎల్లు ఎల్లు. సార్ మేడం వచ్చింది సార్. ఈడో దైదుడు, వీడికి పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్. అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్, పద్మశ్రీ పాన్ స్టార్ మేడం. అవునా? ఓ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. మీరు మా ఛానల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫన్నీ గాయ్. సార్, ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్పనా? అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఈవిడ క్లిప్పింగ్స్ చూసే. సార్, ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా. సంపేతాను నేను. పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. సార్, ఈ అమ్మాయిని ఎక్కడో. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.
మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఐ లవ్ పోన్. చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా. నేను కూడా. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు. నేను పోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎక్సైటింగ్. ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషనా? వాట్ ఏ కాంబినేషన్. ఇది జిఎస్టీ లెవెల్ వెళ్ళిపోద్ది. టిఆర్పి రేటింగ్ కూడా. కానీ సార్ నాకు అది అచ్చయ్. అక్కడ చూడు. ఆయన మీకు ఇన్స్పిరేషనా? ఎలా? నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో పోన్ చూస్తారని. ఓహో. నీ బొంద. ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను. ఓహో. నాకేంటి కర్మ? అప్పుడే నేను పోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సూపర్. దౌర్భాగ్యుడా. ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది. నన్ను పోన్ స్టార్ చేశారు. దాట్స్ ఇట్. మరి మీ వీడియోస్ ఇంకా ఎస్జీవికి చేరలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్జీవి గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా. శబ్బాష్ పద్మశ్రీ, మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేసావు. ఏదో ఒక రోజు ఎస్జీవి పాచిమోహంతో నీ వీడియోస్ చూసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు, మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా? నన్ను పిచ్చిదాన్నంటావా? నువ్వు పిచ్చిదానివి. మీ ఆఫీస్లో అందరూ పిచ్చోళ్ళు. మీ యాంకరింగ్ పిచ్చిది. What? No! Get out of this place! సార్ గుర్తొచ్చింది సార్. ఇది మా ఊర్లో కుంటెంకడ కూతురు సార్. ఎస్జీవి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది. ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్. ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పాన్ స్టార్ అయిపోయింది. పిచ్చిదైతే ఏంట్రా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీవికి చేరేలా చేస్తాను. హలో అమ్మా, బాగున్నావా? అమ్మా, కోమలుందా పక్కన? 1 సెకండ్ సార్. ఒక్క నిమిషం సార్. నీ ఫోన్ ఏదే? స్విచ్ ఆఫ్ అయిందే. నీకే ఫోన్. మాట్లాడు. హలో. ఏంటే పెద్ద పరుగు మొహందానా? ఏమను ఫ్యాషన్ డిజైనర్ వా? నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొరకోసినట్టు కోస్తా తెలుసా? ఎద మోకను ఎద వాటను నీ దీని ఎద ఫ్యాషన్ అంట ఫ్యాషన్. ఆ డైరెక్టర్ గాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు? రాత్రి ఫ్రస్ట్రేషన్లో వాటి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేసా. గుడ్. పిచ్చా నీకేమైనా? అయ్యా బాబోయ్, వాడి పైత్యం నీకు తెలీదు. వాడుకు పెద్ద టార్చర్ నమ్మో. మట్టిగాడు. నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టవే బాబు. ఇప్పటికే 99 సార్లు చేశాడు డీకే బోస్ గాడు. నువ్వు కారు అప్పే బాబు. ఎందుకే? ఎన్ని బిర్లు తాగినాయేమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా. చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట వెంట లేవు. నువ్వు ఆపు. ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే? ఆపితే ఎలాగో చూపిస్తా. ఛీ, సిగ్గులేదు? బాబా దీనికి కూడా సిగ్గు. నువ్వు ఆపే బాబు. ఇదిగో నువ్వు ఆపుతావా నేను కార్లో పోసేస్తా చెప్తున్నా. వచ్చేస్తుంది. ఎవరికి ఫోను? చెప్తా చెప్పొచ్చు కదా. నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో. ఎందుకు ఆపేవే? సడన్ గా ఏమైంది? ఎందుకు ఆపా? మేడం తాత అటు చూడు.
heck are you doing here, bro? Really sudden surprise. డానీ ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా. అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే. నేను చెప్పలా? సూపర్ మజ్జి. ఏయ్ సిద్ధి కూడా వస్తుంది. ఇది కూడా అలాగే చెప్పావా? గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్. Sure, madam. థ్యాంక్ యూ. ఆ సూట్ కేసు అంటే అంతుంది, పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి? డానీ టూర్ అంటే అన్నీ పెట్టుకోవాలి కదా. స్విమ్ వేర్, కాస్మెటిక్స్, మేకప్, టాయిలెటరీస్, ప్యాడ్స్. పద వెళ్దాం. డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం, ఒక సెల్ఫీ అయినా. దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పాపా. చలో చలో చలో. గోవా వర్మ విజి, ఆపు. నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. ఈ మహాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురానివ్వలేదు. ఇది తెచ్చిందిగా కేజీలు కేజీలు. మమ్మీ నా డ్రెస్సెస్. చంపేస్తా నిన్ను.